ఓం 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 భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ నమస్తే, అందరికీ నమస్తే. నమస్తే. చాందోగ్య ఉపనిషత్తులో సనత్ కుమారుడు నారద మహర్షి మధ్యలో ప్రారంభంలో ఏది దేనికంటే గొప్పదని తెలుసుకున్నారు నారదుడు? వరుసగా చెప్పేసింది ఒకసారి. ఏంటి ఇప్పుడు పేజీలు తీస్తున్నావా? నోటు మీద లేదా? మనస్సు మనస్సు వాక్కున కంటే సంకల్పం. ముందు అక్కడ మనస్సు వాక్కున కంటే ఏది గొప్పది? మనసు గొప్పదక్కయ్య. మనస్సు వాక్కు ఉన్నాక సంకల్పం ఎందుకు వచ్చింది అక్కడ? ఈ రెండింటి మధ్యలో కదా మనం పోల్చుకుంటున్నాం. మనస్సు వాక్కున ఎవరు గొప్ప? మనస్సు సంకల్పం గొప్ప. సంకల్పం చిత్తంలో చిత్తమే గొప్ప. చిత్తము ధ్యానంలో ధ్యానం గొప్ప. ధ్యానానికి విజ్ఞానానికి మధ్య విజ్ఞానమే గొప్ప. విజ్ఞానము బలము కన్నా బలము గొప్ప. బలము అన్నం కన్నా అన్నమే గొప్ప. అన్నవాన్ అవుతారు. అన్నము జలము కంటే జలమే గొప్ప. జలవాన్. ఒకసారి మళ్ళీ చూడకుండా చెప్పు. మనస్సు వాక్కునందు మనస్సు గొప్పది. మనస్సు చిత్తం ఎక్కడ పోయింది? సంకల్పము చిత్తంలో చిత్తం గొప్ప. సరే, ఇంకెవరు చెప్తారు? రెండింటి మధ్యలో ఏది గొప్పది ఏది గొప్పదని ముందుకు జరుగుతూ ఉన్నాడు కదా, ఇంకెవరు చెప్తారు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వాక్కు మనస్సులో తీసుకుంటే మనస్సు గొప్పది. మనస్సు సంకల్పంలో తీసుకుంటే సంకల్పమే శ్రేష్టము. సంకల్పము చిత్తములో తీసుకుంటే మళ్ళీ చిత్తము శ్రేష్టము. తర్వాత చిత్తము ధ్యానంలో తీసుకుంటే ధ్యానమే గొప్పది. ధ్యానము విజ్ఞానంని తీసుకుంటే మళ్ళీ విజ్ఞానం గొప్పది రెండింటిలో. తర్వాత విజ్ఞానము బలాన్ని తీసుకుంటే బలమే గొప్పది. బలము కంటే కూడా అన్నం గొప్పది. అన్నం కన్నా కూడా జలం గొప్పది. ఈ విధంగా రెండు తత్వాలను తీసుకుంటాడు. దాంట్లో మళ్ళీ విశేషణ చెప్తూ ఉంటాడు. నారద మహర్షి మనస్సు వరకు ఆగుదామంటే కాదు ముందుకెళ్ళమంటాడు. చివరికి నిన్న వాళ్ళు జలం వరకు వచ్చారు. అంటే ఎంత గొప్ప విద్వాంసుడైనా సరే ఏమిటి, అతనికి దాహం వేసినప్పుడు జలం అందుబాటులో లేకపోతే అతను నేర్చుకున్న విద్యలన్నీ కూడా శస్త్ర విద్య గాని శాస్త్ర విద్య గాని దప్పికతో బాధపడుతున్నప్పుడు ఏంటి, ఆ విద్య ద్వారా అతను సుఖాన్ని అనుభవించడు. నీళ్లు త్రాగుతేనే అతను అక్కడ ఆ సుఖాన్ని అనుభవిస్తాడు గనక జలమే గొప్పది అని చెప్పాడు. అప్పుడు ఇక నారద మహర్షి ఏం చేసుకుంటాడు, నేను ఇక జలమునే ఉపాసించాలా అంటాడు. కాదు, నీవు జలమునే ఉపాసించుకుంటూ కూర్చుంటే నీ ప్రగతి
ఆగిపోతుంది అని చెబుతూ ఇవాళ సప్తమ ప్రపాఠకములోని 11వ ఖండంలోకి ప్రవేశిస్తున్నాం. తేజో వావాభ్యో భూయః తద్వా ఏతద్వాయు మా గృహ్య ఆకాశం అభితపతి తదాహుర్నిశోచతి నితపతి వర్షిష్యతి వా ఇతి తేజ ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథాపః సృజతే తదేతర్దూర్ధ్వాభిశ్చ తిరశ్చీభిశ్చ విద్యుద్భిరాహ్లాదాశ్చరంతి తస్మాదాహుర్విద్యోతతే స్తనయతే భవిష్యతే వా ఇతి తేజ ఏవ తత్పూర్వం దర్శయిత్వా అథాపః సృజనే తేజ ఉపాస్వేతి. మళ్ళీ ఋషి ఏమన్నాడు? జలము తేజస్సులో, ఓ సనత్ నారద, జలము తేజస్సులో తేజస్సే చాలా గొప్పది. ఎందుకంటే ఇప్పుడు దీర్ఘకాలం నుంచి వర్షాలు పడ్డవనుకోండి, నీళ్ళు గొప్పదని ఉపాసిస్తూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు. దీనికి మీరు ఒక పౌరాణిక కథ చాలా సార్లు విని ఉంటారు. ఒక వ్యక్తి శివుణ్ణి చాలా ఆరాధిస్తూ ఉంటాడంట. బాగా భక్తి శ్రద్ధతో నిష్ఠతో ఆరాధిస్తూ ఉంటే శివుడు అడుగుతాడు, ఏదైనా వరం కోరుకో అంటే ఆ భక్తుడు కోరుతాడు. అంటే దీన్ని 2 రకాలుగా చెప్పారు. ఒక భక్తుడేమో సువర్ణమును కోరుతుంటాడు, ఇంకో చోట ఇంకో భక్తుడేమో నేనేది స్పర్శించినా అది బూడిదైపోవాలి. తథా శివుడు అంటాడు, ఆలోచించుకొని ఈ వరం కోరుకో వద్దు అంటాడు. కానీ భక్తుడు ఏం చేస్తాడు, నాకు ఇదే వరం ఇవ్వు అంటాడు. ఏంటి, నేను ఏది ముడితే అది బంగారం అన్న అవ్వాలి, లేదా బూడిద, ఏదైనా ఒకటి తీసుకుంటుంది. ఇంకా తథాస్తు అన్నాడు. వినలేడు కదా, దానికోసమే ఉపాసించాడు. మరి ఉపాసించినప్పుడు ఇంత శ్రద్ధతో ప్రార్థన చేసినప్పుడు వరం ఇవ్వాలి కదా, వరం ఇచ్చాడు భక్తుణ్ణి ప్రసన్నం చేయడానికి. లాభ నష్టాలు ఆ దేవుడికి తెలుసు, కానీ ఈ భక్తునికి తెలియదు. నేను నిన్ను ఉపాసించాను, నీవు నా భక్తికి పరవశుడై నాకు ఈ వరం ఇవ్వాల్సిందే అంటాడు. ఇచ్చేస్తాడు. ఇతను కూడా చాలా ప్రసన్నుడయ్యాడు. అయ్యి ఏం చేశాడు, నిజంగా నాకు ఈ వరం సిద్ధించిందా లేదా, నువ్వు ఇక్కడ ఉండి ఇప్పుడు నేను చూస్తాను అంటాడు. సరే, అతను ఒక చెట్టును తాకాడంట. ఆ చెట్టు బూడిదైపోయింది. ఓకే, సిద్ధించింది. ఇలా గ్రామానికి వెళ్ళి తనకు హాని చేసిన వాళ్ళందరినీ కూడా స్పర్శించుకుంటూ వెళ్ళాడు. అందరూ బూడిదైపోయారు. ఒకరోజు ఇతను ఎవరికో అప్పులున్నాడు. ఆ అప్పుల తను వచ్చేసి నా అప్పు తిరిగివ్వు అంటాడు. నేను నీకెప్పుడు అప్పున్నాను అంటాడు. నీవు నాకు అప్పు లేదని నీ తల మీద చెయ్యి పెట్టుకో అంటాడు. అప్పుడేమైంది, ఇతను తన తల మీదనే చెయ్యి పెట్టుకున్నాడు. అప్పుడు అతను కూడా బూడిదైపోయాడు. అంటే ఇక్కడ ఆ కథ ఈ ఉదాహరణ నుండే తీసుకోబడి ఉంది. మానవుడు పరమాత్ముణ్ణి నాకు జలం కావాలి, ఎక్కడ పడితే అక్కడ నాకు జలం కావాలి అని కోరుకొని జలాన్ని ఉపాసిస్తే ఏమవుతుంది, అతనికి పడుకోవడానికి కూడా స్థలము దొరకదు. కావున ఎక్కడికి వెళ్ళాలన్నా నీరే ఉంది, పడుకుందామన్నా నీరే ఉంది. అప్పుడు మానవుడు ఏం కోరుకుంటాడు, తీవ్రంగా మీరు ఇప్పుడు చూడండి, వారం 10 రోజుల నుండి వర్షాలే పడితే మీరు ఎవరిని కోరుకుంటారు? ఎండ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటామమ్మా. ఎండ రావాలి అని చూస్తూ ఉంటాం. అలాగే నీటితో నిండిపోయినటువంటి వ్యక్తి పరమాత్మని అలా ఉపాసిస్తూ ఉంటే మళ్ళీ ఏం కోరుకుంటాడు, అమ్మో నాకు ఇది వద్దు, నాకు తేజస్సు కావాలి అని అనుకుంటాడు. అందుకనే ఎండాకాలంలో చూడండి, ఆ ఎక్కడ పడితే అక్కడ ఏమైపోతుంది, చెట్లన్నీ ఎండిపోయినవి. ఇప్పుడు మనం తేజస్సే కావాలని కోరుకుందాం అనుకోండి, ఇంకేమవుతుంది, చెట్లు ఎండిపోతుంది. నీళ్ళు వద్దని తేజస్సుని కోరుకున్నాం. తేజస్సును కోరుకోవడం వల్ల ఏమవుతుంది,
జలము యొక్క ప్రభావం తగ్గిపోయింది. తగ్గిపోయి ఏమైంది, తేజస్సు పైకి లేసింది. ఇక చాలా ప్రసన్నంగా ఉన్నాం మనం. అమ్మ వర్షం ఆగిపోయింది, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కూతురి వివాహం కాని, బంధువుల వివాహాలు, శుభకార్యాలు, వీటికి ఆటంకం లేదు, రోడ్లన్నీ బాగుంటాయని కోరుకుంటూ ఉంటాం. అలా కోరుకుంటూ ఇంకా నారదుడు ఆ తేజస్సునే కోరుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ప్రసన్నంగా ఉండగలుగుతామా? 24 గంటలు తీవ్ర ఎండ ఉందనుకోండి, తీవ్రమైన ఎండనే ఉంది అనుకోండి, ఉండలేదు, ప్రసన్నంగా ఉండలేదు, భరించలేదు. కావున అప్పుడు కూడా ఋషి అంటాడు, తేజస్సే సర్వశ్రేష్టము కాదు. ఎండ తీవ్రత 24 గంటల ఎండనే ఎవ్వరూ ఇష్టపడరు. అంటే మరేమిటి అంటే, నేను ఏ అలిమార్లో ఏం పెట్టుకున్నా, ఎక్కడ పొలం కొన్నా, ఎక్కడ భూమి కొన్నా, ఎక్కడ సువర్ణము కొన్నా, సువర్ణం ధర ఎంతుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే తేజస్సుతో సరిపోదు, ఇంకొక శక్తి కావాలి. అదేమిటి అంటే స్మృతి. ఏమన్నాడు? స్మృతి. తేజస్సు కంటే స్మృతియే గొప్పది అని ముందుకెళ్తున్నాడు 13వ ఖండములో. స్మరోవ ఆకాశాద్ భూయస్తస్మాద్ యద్యపి బహవః అంగారో అస్మన్ అరంతో నైవతే కంచన శృణుయర్న మన్వీరన్న విజానీరన్ యదా వావతే స్మరయేత్ రథ శృణుయురథ మన్వీరనథ విజానీరన్ స్మరేన వై పుత్రాన్ విజానాతి స్మరేన పశూన్ స్మరముపాస్వేతి. ఓన్లీ తేజస్సు ఉంటే సరిపోతుందా? ఈమె నా భార్య, ఇతను నా భర్త, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా ఐశ్వర్యాలు అని గుర్తుకు లేవనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒక జాతరకి వెళ్ళాము, స్మరణ శక్తి లేదనుకోండి, ఏమవుతుంది? చాలా కష్టం అవుతుంది, ముందుకు సాగలేము. తేజస్సు అయితే ఉంది, వెలుతురుంది, మంచి ఎండు ఉంది, వర్షం పడట్లే, కానీ మీరు ఆ జాతరకి ఎక్కడి నుండి వచ్చారు, ఏం కొనాలనుకుంటున్నారు, ఎవరి కోసం కొనాలనుకుంటున్నారో, అసలు మీ ఇంట్లో ఏది లేదు, ఇక్కడ ఏముంది, ఇవన్నీ తెలియాలంటే ఏం కావాలి? స్మృతి కావాలి. అంటే తేజస్సు కంటే స్మృతి గొప్పది అని నిర్ణయించుకున్నాం. మరి స్మృతి గొప్పదా? ఇప్పుడు మీరు ఇవన్నీ జాతరలో నేను కరెక్ట్ గా కొనాలి అంటే, నాకు నా భర్త ఎవరో, నా పిల్లలు ఎవరో, నాకేం అవసరం ఉందో అవన్నీ గుర్తుండాలి. బట్టల షాప్కి వెళ్తే ఏ కలర్ చీర లేదో, ఏ కలర్ చీర కొందాం, ఆషాఢ మాసం డిస్కౌంట్ అయిపోతుంది 2 days లో, ఇదంతా గందరగోళం అంతా మీకు స్మృతి ద్వారానే ఉంది. సరే, ఇప్పుడు స్మృతి ఎంతవరకు మీకు సుఖాన్ని ఇస్తుంది చెప్పండి. ఒకవేళ మీరు ధ్యానంలో కూర్చున్నారు, ఆ స్మృతి అనే వరమునకు మీరు స్వాములయ్యారనుకోండి, స్మృతిలో అంతా క్షేమమే గుర్తుంటదా, ఇంకేమైనా గుర్తొస్తుందా? అన్ని బాధలు, మంచి చెడులు అన్ని ఉంటాయి. ఇంకా స్మృతి మొత్తము ఉంటే ఇంకా పూర్వజన్మ స్మృతి కూడా ఉంటది కదమ్మా, అప్పుడు అది మళ్ళీ చేట్ అవుతుంది కదా. పూర్వజన్మలో ఈ రోజు మనం ఇద్దరం మిత్రులము, కానీ పూర్వజన్మలో మనం పాము ముంగీసం. ఏ భర్త, ఏ భార్య అయితే, అమ్మ నేను మా వారు లేనిది ఉండలేనండి, నేను మా ఆవిడ లేనిది ఉండలేనండి, అసలు మేము ఎంత అండర్స్టాండింగ్ ఉన్నామండని అనుకుంటున్నాం, మనం అకస్మాత్తుగా స్మృతిలో ఇతను ముంగీస ఉండే, నేను పాము ఉండే, నన్ను ఇలా కొరికాడు అని జ్ఞప్తిలోకి వచ్చిండ్రనుకోండి, ఆ భార్యాభర్తలు ఏమవుతారు? మళ్ళీ ఈ జన్మలో కూడా గొడవ పడతారు, మళ్ళీ పాపం అయిపోతారు. లేదా పోయిన జన్మలో ఈ వ్యక్తి నాకు 10 కోట్ల అప్పుండే, నన్ను నడి బజార్లో ముంచేసి వెళ్ళిపోయాడు, ఆ సమయంలో నేను ఎంత అవమానాలు ఎదుర్కొన్నాను, నేను వేరే వాళ్ళకు చిట్టి పాట ఉండే, వాళ్ళకి ఇవ్వలేక వాళ్ళందరూ నన్ను జైల్లో కూర్చోబెట్టి, నా భార్య, నా బిడ్డలు, మా తల్లిదండ్రులు, నా బంధువులు, నన్నందరూ ఈ వ్యక్తి వలన నన్ను ఇంత ఇబ్బందికి గురి చేసిన స్మృతి వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ప్రేమించగలుగుతారా? మీ భార్యనైనా సరే, మీ భర్తనైనా సరే ప్రేమించలేదు. అన్ని స్మృతిలోకి వచ్చేసరికి ప్రేమించలేదు. కాబట్టి స్మృతి కూడా
గొప్పదేం కాదు. గొప్పది కాదు, గొప్పదే కానీ పూర్ణము లేదు అందులో. అంటే అర్థమైంది? ఇక్కడ అమ్మా అదే అమ్మా అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడమ్మా ఇక్కడ ఉపనిషత్కారుడు, అన్నీ ఉండాలి కానీ లిమిటెడ్ గా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్తున్నాడా మనకి. అయితే ప్రతి ఒక్కటి కావాలి కానీ అతి ఉండొద్దు ఎక్కడ కూడా అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలేమో ప్రతిది కూడా. చూద్దాం, ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు కదా అలా అదే అదే. తీసుకెళ్ళి ఆ స్మృతి నుండి ఇప్పుడు 15వ ఖండంలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే 2వ శ్లోకం సేమ్ మీనింగ్ కాబట్టి నేను వదిలేస్తున్నాను. 12వ శ్లోకానికి వెళ్తున్నా. ప్రాణో వా ఆశాయ భూయాన్ యథా వా నరా తానాభౌ సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణో హి పిత ప్రాణో మాత ప్రాణో భ్రాత ప్రాణః స్వస ప్రాణః ఆచార్యః ప్రాణో బ్రహ్మః. ఒక్క 14వ ఖండాన్ని వదిలిపెట్టిన ఇప్పుడు ఇంకా స్మృతి నుండి ఎక్కడికి వస్తాడు? ఆశకు వస్తాడు. ఆశ అంటే ఏమిటి? నేను ఇది సాధించాలి, అది సాధించాలనే కోరిక. అర్థమైంది? దాన్ని తీసుకుంటాడు. ఏమంటాడు? ఆశావావ స్మరాత్ భూయః స్యాత్ షేద్ధో వై స్మరో యత్రా నధీత కర్మాని కురుతే పుత్రాశ్చ పశుశ్చ ఇత ఇమం చ లోకం అముం చేచ్చత ఆశాముపాస్వేతి. స్మృతి కంటే గొప్పది ఆశ అంటే ఆశనే కదా, ఆశ ఉంటేనే కదా భార్యాభర్తలు సంతాన ఉత్పత్తి చేస్తారు, వాళ్ళకి విద్యావంతుల్ని చేస్తారు, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఏంటి అహర్నిశలు శ్రమిస్తారు. కాబట్టి ఆశ కూడా గొప్పదే. ఎవరికంటే? స్మృతి కంటే. ఒకవేళ మనం ఆశనే గొప్పది అనుకొని ఇంకా దీని వెనుకనే పరిగెత్తామనుకోండి, ఏమైపోతుంది? నేను చావనే చావకూడదు అన్న ఆశ పుడుతుంది. మనం మరణమైతే కోరుకోలేదు, అవునా? ఏంటి? హే పరమాత్మన్, నేను నిన్ను చాలా దృఢ విశ్వాసముతో ఉపాసించాను, నాకు ఒకటే ఒక కోరిక, నేను చావకూడదు అని కోరుకున్నా. పరమాత్ముడు ఇచ్చేశాడు మీకు ఆ ఆశీస్సులు. ఇప్పుడు చెప్పండి, అదృష్టవంతులా దురదృష్టవంతులా మీరు? ఏముందమ్మా, అసలు మరణం లేకపోతే చక్కగా మెడిటేషన్ చేసుకోవచ్చు కదా. అట్లే కాదు, మరణం లేకపోతే అంటే ఒకనొక సమయంలో మరణమే కావాలి. మరణం కావాల్సిన సమయంలో మరణం రాలేదనుకో, అది ఇబ్బంది కదా. అంతేనా? ఇంకా లేకపోతే మోక్షానికి వెళ్ళలేము కదా. అరే మోక్షం మరణమే లేదు. మోక్షం ఎందుకు కోరుకుంటున్నాడు జీవుడు? చావుకు భయపడే కదా కోరుకుంటున్నాడు. మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి చాలా హై టెంపరేచర్లో తన శరీరాన్ని పాకం చేసుకోవాలి. ఈ గోల ఎందుకనే కదా మోక్షాన్ని కోరుకుంటున్నాడు. ఇంకా లౌక్యంగా ఆలోచించండి. మనకు మరణం లేదని కోరుకున్నాం, అంటే వయస్సుకు ఉండదు కదమ్మా, అంటే ముసలితనం వస్తుంది కదా. ముసలితనం వచ్చి వచ్చి దారిలో పడ్డా, ముసలితనం వచ్చి అన్ని ఇంద్రియాలు అన్ని నశించినప్పుడు మనము కోరుకోమా అమ్మ? శరీరం పూర్తిగా బలహీనమైంది. చెయ్యిలు ఇవ్వదు, కాలులు ఇవ్వదు, కాలు దగ్గరికి రావు, నడుము కూర్చొనివ్వదు, పడుకోనివ్వదు. ఇంత బలహీన శరీరములో రోజు ఏం వింటున్నాము? ఈరోజు నా పెద్ద కొడుకు చనిపోయాడు, తర్వాత కోడలు, తర్వాత రెండో కొడుకు, రెండో కోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ మరణిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మృత్యు అనే పదం వినడం, శరీరముతో దుఃఖం అనుభవించడం. ఇప్పుడు ఆశ ఏమైంది? వద్దు అని అనిపిస్తుంది, మరణమే కావాలి అని అనిపిస్తుంది. కావున ఆశ కూడా ఒక సీమితం వరకు గొప్పది అని మళ్ళీ ముందుకెళ్తున్నాడు. నేను చదివిన శ్లోకం, ప్రాణోవా ఆశాయ భూయాన్ యథావా అరానాభౌ
సమర్పిత ఏవమస్మిన్ ప్రాణే సర్వం సమర్పితం ప్రాణః ప్రాణేన యాతి ప్రాణః ప్రాణం దదాతి ప్రాణాయ దదాతి ప్రాణోహ పిత ప్రాణో మాత ప్రాణో భ్రాత ప్రాణః శ్వస ప్రాణః ఆచార్య ప్రాణో బ్రహ్మణః. అమ్మ ఆశ వద్దు గాని ప్రాణం గొప్పదా అనుకుంటాడు కదా. నాకు మా అన్నయ్య అంటే ప్రాణం, మా చెల్లెలంటే ప్రాణం, మా అమ్మ అంటే ప్రాణం, మా నాన్న అంటే ప్రాణం, గురువు అంటే చాలా ప్రాణం. ఈ శరీరంలో మనం ఉండాలి అంటే ఏముండాలి? ప్రాణం ప్రాణం ఉండాలి. ఆ? ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండాలి. ప్రాణంతో ఉన్నాం, ప్రాణమే ఉండాలని ఇక భగవంతుని ఉపాసిస్తూ ఉన్నాం. ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి, ప్రాణమే తోబుట్టువు, ప్రాణమే మిత్రుడు, ప్రాణమే అన్ని అనుకొని ఉపాసిస్తూ ఉన్నాం. ఈ ప్రపంచములో మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం చాలా నిర్దయంగా శ్మశాన వాటికలో భస్మం చేసి వస్తాం. అప్పుడు మనకేమైనా ఉంటుందా? ఏ జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన మలమూత్రాలని శుద్ధి చేసి మనం ఎంత పెంచి పెద్ద చేస్తారు. ఉదాహరణకి ఈరోజు మనం ఇంత ఇక్కడ అందరం కూర్చొని చర్చించుకుంటున్నాం ఈ ఆత్మ సత్సంగాన్ని. రేపు నేను ఈ స్థూల దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, నన్ను కూడా శ్మశాన వాటికలో మీరు భస్మమే చేస్తారు కదా. ఈ శరీరాన్ని, నన్ను కాదు, నన్ను చేసే శక్తి ఆ దేవుడికే లేదు. నేను ధరించిన ఈ దేహాన్ని గురువు కదా భావించి ఎన్ని పనులున్నా అమ్మో వద్దు, తనతో నేర్చుకున్న విద్య వలనే ఈ విధంగా ఆనందంగా ఉన్నాం, చివరి చూపు చూద్దామని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తారు? ఆచార్యుని యొక్క దేహాన్ని భస్మం చేస్తారు. పాపం తగులుతుందా తగులదా? ఏ తగులదమ్మా, అది మన కర్తవ్యం కదా అది. తగులదు. అవునా? ఒకవేళ ప్రాణం ఉన్నప్పుడు బాధ పెడితే అప్పుడు తగులుతుందమ్మా. అప్పుడు పాపం తగులుతుంది. పాపం తగులుతుంది. పాపం తగులుతుంది. కానీ ప్రాణం పోయిన తర్వాత ఏంటి? అప్పుడు దహనం చేయకపోతే పాపం తగులుతుంది కదమ్మా. అలా మనము ఏంటి, గ్రామానికి అంటే గ్రామం బయటకెళ్ళి భస్మం చేస్తాం. తల్లిదో తండ్రిదో గురువుదో బంధుమిత్రులతో భస్మం చేస్తాం. చేసిన తర్వాత ఏంటి, మనం గ్రామంలోకి వచ్చాం. ఇప్పుడు పట్టణంలో అయితే శ్మశాన వాటిక మధ్యలో ఉంటది, కానీ గ్రామాలలో చాలా దూరం ఉంటది. అలా మనం ఆ శ్మశాన వాటికకి దగ్గరగా చెరువు వ్యవస్థ ఉంటది. ఆ చెరువు దాటిన తర్వాతనే గ్రామం వస్తుంది. అలా చాలా మట్టుకి గ్రామాలలో అలాంటి వ్యవస్థనే ఉంటది. అయితే ఇప్పుడు మనం గ్రామంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఎవరైనా మనకు ఎదురయ్యారు. ఎదురైనప్పుడు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగామనుకోండి, మనం అడుగుతున్నాం. ఇతను ఏం చెప్తాడు? నేను మా గురువు గారి దేహాన్ని భస్మం చేసి వచ్చాను. లేదా మా నాన్నగారు అంటే మా నాన్నగారు గతించారు, మా నానమ్మ గతించింది, మా పితామహుడు గతించారు, నేను వాళ్ళ దేహాలను వేదోక్తముగా సాంప్రదాయబద్ధంగా భస్మం చేసి వచ్చాను అంటారు. అలా వచ్చాను అన్నప్పుడు ఆ ఎదురైన వ్యక్తి, నువ్వు ఇంత పెద్ద పాపం చేసావా? అసలు ఎవరైనా తల్లినో తండ్రినో గురువునో పితామహునో వాళ్ళ ఉపకారాన్ని మర్చిపోయి నువ్వు ఎలా భస్మం చేసి వచ్చావు అని అన్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు ఏం చేస్తారు? అతని దగ్గర మౌనంగా ఉంటారా, వాదిస్తారా? అంటే మరి ఏం చేయాలి అని అసలు అడగాలి కదమ్మా వాళ్ళని. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, అంటే ఏంటి చేయాలి అనేది అయితే అడగాలి కదా, ఎందుకంటున్నాడు అసలు అని. అంటే ప్రాణం లేదు కదా, ప్రాణం వదిలిన తర్వాత శరీరాన్ని భస్మం చేయడం కర్తవ్యం కదా నాకు. అసలు అభిప్రాయం ఏంటి, అసలు అభిప్రాయం ఎందుకని అడుగుతున్నాడు అనేది అడుగుతాం కదమ్మా. అసలు అతని వ్యూలో పాపం ఏంటి, పుణ్యం ఏంటి? ఆయన చాలా చాలా మొండిగా ఉన్నాడు. నువ్వు అలా ఎలా భస్మం చేసి వస్తావు? ఆయన జన్మనిచ్చిన మీ తల్లి తండ్రి ఇంత కూడా మీకు దయ లేదా? ఇంత ఈ విధంగా మీరు భస్మం చేసి వస్తారా అని చాలా వాదిస్తూ ఉన్నాడు. వాదించట్లేడు, అతివాదం చేస్తున్నాడు. మౌనంగానే ముందుకెళ్తారమ్మా అలాంటి వాళ్ళతో.
ఇప్పుడు ఇక్కడ ప్రాణము కంటే ఆ ప్రాణము ఎందుకు చనిపోయాడన్న భావము కంటే అక్కడ ఎందుకు కాల్చొచ్చావనే వాదననే ఎక్కువ ఉంది. అంటే బ్రతుకున్నప్పుడు అన్నాదులు అవి అందిస్తూ చూసుకోవడం ఎంత బాధ్యతనో పరమపదించిన తర్వాత అది చేయడం కూడా ఒక కర్మగా అనుకుంటాం. కావున ఆ అతివాదిని మనం ఓడించాలి అంటే అక్కడ మన వాక్కులో ఏముండాలి? ఆ అతివాదిని మనం ఓడించగలగాలి అంటే మన దగ్గర ఏముండాలి? మన వాక్కున ఏముండాలి? ఎందుకు భస్మం చేయాలి? సత్యం ఉండాలి. సత్యం ఉండాలి. ఆ అతివాదిని నేను ఓడించగలగాలి అంటే మన దగ్గర ఏ శక్తి ఉండాలి? వాక్శక్తి. నేను బ్రతుకున్న వ్యక్తిని కాల్చలేదు, నేను ప్రాణమున్న వ్యక్తిని భస్మము చేయలేదు, నేను ప్రాణమును వదిలిపెట్టి వెళ్ళిన వ్యక్తినే భస్మం చేశాం. అంటే ఆ అతివాదిని ఇతను దేనితో గెలిచాడు? అనగా ఎంత వితండవాది అయినా సరే మనం భస్మము చేసి శ్మశాన వాటిక నుండి బయటకు వచ్చాము అంటే సత్యం ఉంటే ఆ అతివాదిని ఓడిస్తాము. సత్యము లేకపోతే మనం అక్కడ ఓడిపోతాము, హింస చేసిన వాళ్ళం అవుతాం. ఏంటి? ఎవరైనా ప్రాణం ఉన్నప్పుడు తల్లిని తండ్రిని వృద్ధులయ్యారని అవయవాలన్నీ కూడా బలహీనంగా ఉన్నాయని మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాడని ఈ వ్యవస్థ చెయ్యలేక నువ్వు బ్రతికి ఉన్నటువంటి గురువుని, ఆచార్యుల్ని, బంధువులని, తల్లి తండ్రిని చితికి భస్మం చేసి వస్తావా అని అతివాది వాదిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? నేను చనిపోయిన వ్యక్తినే భస్మం చేశాను, వచ్చాను, నేను సత్యమే మాట్లాడుతున్నాను, అతనిలో ప్రాణము లేదు, అందుకే నేను చివరికి మరలా ఎక్కడ పరీక్ష చేశాను ఇంకా బ్రతికున్నాడా లేదా అని? నేను ఇంటి నుండి శవయాత్రను తీసుకొచ్చి ఎన్నో ఆ శవం దగ్గర ఏడుపులు, మాటలు, వర్ణన, చివరికి ఎంతో శబ్దము చేసిన, ఉష్ణం అనగా వేడి నీళ్లు పోసిన ఆ దేహములో చలనం లేకుండే అలా నేను అలంకరించి తెచ్చినప్పటికి కూడా నేను వెంటనే చితి మీద పడుకోబెట్టలేదు. మధ్యలో ఒక ప్లేస్ లో ఆపి అతనిని ఏ నామముతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు దీర్ఘకాలము సంబోధించారో ఆ నామములతో మరలా మేము ఏం చేశాము? పిలిచాము. అయినా పలకలేదు. అది సత్యం. అంటే అది దేహము కాదు, అది నిర్జీవ శరీరం అని తెలిసింది. నేను అప్పుడే భస్మం చేశాను. మీరు ఎవరికి ఏది చెప్పుకున్నా ఇక నేను భయపడను అని అతివాదిని సత్యము ద్వారానే, అనగా ప్రాణం ఉన్నప్పుడు భస్మం చేస్తే అది మనం హంతకులం అయ్యే వాళ్ళము. ప్రాణము పోయిన తర్వాత భస్మం చేశాము కాబట్టి మనం సత్యవాదులమయ్యి అతివాదిని కూడా మనం ఓడించగలిగాము అని తెలుసుకుందాం. సరేనా? ఓం శాంతి 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 అంటే జీవితం